మీరుంటున్న ఇంట్లో నీకు సమస్య, మీరుంటున్న ఊర్లో నీకు సమస్య. ఎక్కడ పడితే అక్కడ వెరకొట్టబడుతున్నావు. కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటిలో, కుటుంబంలో వారు మాట్లాడు, వీరి మాటలు నిన్ను వెరకొట్టి పడేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు దేవుడు నిన్ను వెరకొడుతున్నాడో అన్ని సమయంలో నువ్వు దేవునికి స్తోత్రం అని చెప్పావు. మోషే రాజకుమారులా ఉన్నాడు, అంతే. ఆ రాజ్యం అంతా తనదే. అంత టీవీగా ఉన్నాడు. అతను సకల విద్యలయందు అతడు నేర్పరి అయి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, సకల విద్యలు తెలుసు ఆయనకి. మాటల యందు కూడా నేర్పరి, అంతే. టక్ 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 పనుల యొక్క నిర్వహణ అంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా అంత నేర్పరి అతను. కానీ దేవుడు అతను వెరగొట్టాడు. పశువుల వెనకాల కర్ర తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. దేవుని ద్వారా వాడబడాలంటే నిన్ను వెరగొడతాడు. రాజదండం పోయి పశువుల కర్ర వచ్చింది చేతిలోనికి. మేము రాజాదిరాజులాగా నేను వాడబడతాను అనుకుంటున్నామని దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమాత్రం చేయడానికి ప్రయత్నం చేయదు. అతడు ధైర్యం సరిపోక